వెల్కమ్ టు ఫన్ అండ్ లెర్న్ ఫ్రెండ్స్. నేను చెప్పేది ఇది గనక మీరు గనక కొంచెం ఒక 10-15 నిమిషాలు టైం తీసుకొని కేటాయించి దీని గురించి మీరు తెలుసుకున్నారంటే 100% లైఫ్ టైం ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అది ఎలా వస్తది? ఎట్లా వస్తది? కంపెనీ ఎందుకిస్తది? ఇది నిజమా? కాదా? ఏ టు జెడ్ పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఎండ్ వరకు వీడియో చూడండి. చూసారంటే మీరు ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తది. చూడండి ఫ్రెండ్స్, మీరు గనక దీని గురించి తెలుసుకుంటే ఎలా ఉంటదంటే, మనది కంప్లీట్‌గా ఐటీ బేస్డ్ అండి. ఐటీ బేస్డ్ ప్రాజెక్ట్. ఏముంటది అసలు? ఎలా? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫైల్ చెక్ చేసుకుంటే మన కంపెనీ వచ్చేసి ఫన్ అండ్ ఎర్న్ అనేది ఒక యాప్ అండి. ఎలా ఉంటది అబౌట్ ఫన్ అండ్ ఎర్న్ ఈస్ ఎ డిజిటల్ ప్రొడక్ట్. కంపెనీ వచ్చేసి ఆరుష్ ఎంపీ ఇన్‌టెక్ ఎల్ఎల్‌పి, కర్ణాటక బేస్డ్ కంపెనీ. ఇదొక బిజినెస్ ఆపర్చునిటీ. ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళు ఇండివిడ్యువల్‌గా గ్రోత్ అవ్వనీకి ఉంటుందండి. ఫన్ అండ్ ఎర్న్ ఈస్ ఎ ఇండియా షార్ట్ వీడియోస్ యాప్. ఇది ఇండియన్ యాప్. మీ యొక్క టాలెంట్ అనేది మీకెంత మందిని ప్రమోట్ చేసుకుంటారు ఏంటి అనేది మీ ఇంటెన్షన్ అండి. చూడండి, మన యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్టే చూద్దాము. ఎంత చెప్పినాక చూడగా ఫస్ట్ ఇది జెన్యూనా కాదా? అసలు ఏంది? జెన్యూన్ అయితే ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి? చూడండి, సర్టిఫికేషన్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ ఉంది మనకి. ప్లస్ అదే విధంగా ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి ఇన్‌కమ్ టాక్స్ నంబర్ ఉంది. పాన్ కార్డ్ నంబర్ ఉంది. మనకి 2022లోనే పాన్ కార్డ్ వచ్చేసింది. ప్లస్ జీఎస్టీ ఉంది. జీఎస్టీ ఉంది. జీఎస్టీ నంబర్ గురించి చూడండి. ఏ టు జెడ్ మీకు ఏది ఇది ఉంది, ఇది లేదు కాదండి. కంప్లీట్‌గా లీగల్. చూడండి, ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అంటే ఒక మనిషికి ఒక ఆధార్ కార్డ్ ఎలా రిజిస్ట్రేషన్, ఆధార్ కార్డ్ నంబర్ ఎట్లా ఉంటదో, ఉద్యమ్ కార్డ్ అని చెప్పేసి ఒక నంబర్ అనేది ఉంటుంది. ఒకటి రిజిస్ట్రేషన్ నంబర్ అని. చూడండి, ఏ టు జెడ్ ఇది ఉంది, అది లేకుండా ఏ టు జెడ్ ఉందండి. ఇన్ని లీగాలిటీ ఉంది. ఇంత జెన్యూన్‌గా ఉందండి యాప్. మరి అసలు ఏంటి? ఏం చేయాలి? ప్రొడక్ట్ ఏంటి అంటే చూడండి, మనదొచ్చేసి వెల్కమ్ టు ఫన్ అండ్ ఎండ్. మనదొచ్చేసి కంప్లీట్‌గా ఐటీ బేస్డ్ అని చెప్పినాం. కంప్లీట్‌గా డిజిటల్ అండి. మన యాప్ వచ్చేసి ఫన్ అండ్ ఎర్న్ అండి. ఈ యాప్‌లో మరి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఏంటి అంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్‌గా ప్లే స్టోర్‌లోకెళ్ళేసి ఫన్ అండ్ ఎర్న్ అని టైప్ చేస్తే యాప్ అనేది కనబడుతుంది. డౌన్‌లోడ్ చేసుకున్నాక కింద రైట్ సైడ్ కార్నర్ రిజిస్టర్ క్లిక్ చేసినాక మీరు నేము, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబరు, పాస్‌వర్డ్, రిఫరెన్స్ నంబర్ ఎవరైతే మిమ్మల్ని ఇలా ఇంట్రొడ్యూస్ చేస్తారో వాళ్ళని అడిగితే ఒక రిఫరెన్స్ నంబర్ ఇస్తారు. ఆ రిఫరెన్స్ నంబర్ ఎంటర్ చేసేస్తే ఒక మెయిల్ ఐడీకి ఓటీపీ వస్తుంది. మీరు పెట్టిన మెయిల్ ఐడీకి ఓటీపీ వస్తుంది. సక్సెస్‌ఫుల్‌గా ఓటీపీ ఎంటర్ చేయగానే సక్సెస్‌ఫుల్‌గా రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయినాక మళ్ళీ వెంటనే మీరు పెట్టిన మెయిల్ ఐడీ, మీరు పెట్టుకున్న పాస్‌వర్డ్ తోటి లాగిన్ అవ్వగాల్నే మీకు ఇలా వస్తది. రైట్ సైడ్ కార్నర్‌లో చూడండి. ప్రీమియం మెంబర్‌షిప్ 99 ప్లస్ జీఎస్టీ లైఫ్ టైమ్ వాలిడిటీ అని వచ్చేస్తుందండి. మీరేం చేయాలంటే అక్కడ ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ క్లిక్ చేయాలి. సబ్‌స్క్రైబ్ నౌ అని ఉందిగా, క్లిక్ చేయాలి. క్లిక్ చేసేస్తే మీకనేది డైరెక్ట్‌గా ఇలా వస్తది. ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం అట్లా అని చెప్పేసి మీ యాప్‌లో మీ ఫోన్‌లో ఏ యాప్స్ ఉన్నాయో పేమెంట్ యాప్స్, పేమెంట్ యాప్స్ అన్నీ ఫ్లో అయ్యి పైకొస్తాయి. వచ్చినప్పుడు మీరు ఏదో ఒకటి ఈ నాలుగిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరు గనక 99 ప్లస్ జీఎస్టీ 116.82 పైసా పే చేసిరంటే, ఒక్కసారి పేమెంట్ చేసేసంటే లైఫ్ టైమ్ వాలిడిటీతో పాటు లైఫ్ టైమ్ ఇన్‌కమ్ వస్తది. పేమెంట్ సక్సెస్‌ఫుల్ అయిపోయినాక ఒక 10-30 సెకండ్స్ వెయిట్ చేస్తే ఆటోమేటిక్‌గా యాప్ అనేది రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుంది. మరి అయిపోయినాక ఏం చేయాలి? చూడండి, అయిపోయినాక ఏం చేస్తాం కామన్‌గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇన్‌స్టాగ్రామ్ ఉంది, షేర్ చాట్ ఉంది, మోజ్ ఉంది, స్నాప్ ఉంది. ప్రెజెంట్ 4. యూట్యూబ్ ఉంది. మరి ఇందులో ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు సంపాదించే వాళ్ళు సంపాదించుకుంటారు. చాలా గట్టిగా సంపాదించుకుంటారు. చూసేవాళ్ళు చూస్తూనే ఉంటారు. కానీ ఎప్పుడు ఒక్క రూపాయి వచ్చింది లేదు. వాస్తవానికైతే. ఇప్పుడు మరి వాళ్ళు సంపాదించిన వాళ్ళు ఏం చేసిరంటే మంచి మంచి వీడియోస్ చేయడం, మంచి మంచి కంటెంట్ క్రియేట్ చేయడము, దాన్ని అప్‌లోడ్ చేయడము, దానికి వ్యూస్ రావడం వల్ల వేరే వేరే కంపెనీ వాళ్ళు దాంట్లో యాడ్స్ ఇవ్వడం. యాడ్స్ ఇవ్వడం వల్ల యూట్యూబ్ వాడికి డబ్బులొస్తే, ఆ డబ్బులొచ్చినాక అందులో 50 ఎంతో స
కొంత కంపెనీ యూట్యూబ్ వాళ్ళు తీసుకుంటే యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ అయితే సంథింగ్ అదర్ ఆళ్ళ కంపెనీ వాళ్ళు తీసుకుంటే మిగతాది వీళ్ళకిస్తారు. అదే మరి, మరి అది ఎలా వచ్చింది ఆ అమౌంట్ అంటే మనం వ్యూస్ చూడడం వల్ల ఆళ్ళని అడ్వర్టైజ్‌మెంట్ ఎళ్ళడం వల్ల, మనం చూడడం వల్ల వాళ్ళకి అమౌంట్ వస్తది. మరి అదే విధంగా మరి మనం చూస్తేనే వెళ్తుంది కదా! అని చెప్పేసి మన పన్నెండేండ్ల కంపెనీ ఏం చేసిందంటే, మరి చూసే వాళ్ళకి ఎందుకు ఇయ్యకూడదు అని చెప్పేసి ఆలోచనతోటి క్రియేట్ చేశారండి. కంప్లీట్‌గా ఐటీ బేస్డ్ కంపెనీ క్రియేట్ చేశారు. మరి ఎలా వస్తదంటే చూడండి ఇలా ఉంటే మనకి సేమ్ మనకి ఇన్‌స్టాగ్రామ్ షేర్ చాట్, లైక్, కామెంట్ ఎలా ఉంటో అలానే ఉంటుంది. ఇలా ఉంటాయి. రీల్స్ ఇలా వస్తా ఉంటాయి. సేమ్ అదే రీల్స్ మనం చూస్తా ఉంటే మనకు డబ్బులొస్తాయి. ఎలా వస్తాయి? చూడండి మరి ఎలా వస్తాయి? ప్లాన్ ఎందుకిస్తది? ఎలా వస్తది? చూడండి మనదొచ్చేసి వన్ ప్యాకేజ్ మల్టిపుల్ అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్స్. ఒకటే ప్యాకేజీ. ఏంది ఒకటే ప్యాకేజ్ అంటే 99 ప్లస్ జీఎస్టీ. ఒకటే ప్యాకేజ్. ప్లస్ అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్స్. ఇంకోటేందంటే కరోడ్‌పతి అయ్యే అవకాశం 100% ఉంది. యువర్ ఎఫర్ట్స్. జస్ట్ సబ్‌స్క్రైబ్ 99 ప్లస్ జీఎస్టీ తోటి అన్‌లిమిటెడ్ రిటర్న్స్ అనేది తీసుకోవచ్చు. ఎలా తీసుకోవచ్చు? ఎలా వస్తాయనేది తెలుసుకుందాం. చూడండి ప్రెజెంట్ మన దాంట్లో ఉన్న ఇన్‌కమ్స్ అయితే టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ 7 రకాల ఇన్‌కమ్స్ ఉన్నాయండి. ఒకటి టీమ్ రిఫరల్ ఇన్‌కమ్, వర్కింగ్ ఇన్‌కమ్. నువ్వెంత పని చేస్తే అంత అమౌంట్ వస్తది. రెండోది టీమ్ విత్‌డ్రాల్ ఇన్‌కమ్. మరి నువ్వు పని చేసినాక నీ కింద టీమ్ ఉన్న వాళ్ళు డబ్బులు విత్‌డ్రా చేసుకుంటే ఇన్‌కమ్ వస్తది 2. మూడోదొచ్చేసి అడ్వర్టైజింగ్ రెవెన్యూ షేరింగ్ ఇన్‌కమ్ ఫర్ యాడ్స్ ఇన్‌కమ్. నేను చెప్పుకున్నాం ఇప్పుడే. ఏదైతే మనం యాడ్స్ చూస్తామో దాంట్లో నుంచి ఇన్‌కమ్ కంపెనీకి పోతే కంపెనీ నుంచి వాళ్ళకొస్తది. అదే విధంగా యాడ్స్ ఇన్‌కమ్. ఇంకోటేంటంటే సింగిల్ లైన్ ఇన్‌కమ్, కమ్యూనిటీ ఇన్‌కమ్, నాన్ వర్కింగ్ ఇన్‌కమ్. ఏంటి అంటే మీరు పని చేసినా, చెయ్యకపోయినా జస్ట్ యాప్ సబ్స్క్రిప్షన్ తీసుకొని ఖాళీ అన్‌ఇన్‌స్టాల్ చేసేసి కొన్ని రోజుల తర్వాత యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని వచ్చిన డబ్బులు అయినా విత్‌డ్రా చేసుకుంటా. అంటే మీకు కమ్యూనిటీ నుంచి వచ్చే ఇన్‌కమ్ అన్నమాట. వితౌట్ వర్కింగ్. ఏమి అవసరం ఖాళీ సబ్స్క్రిప్షన్ తీసుకొని ఉంటే చాలు. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వచ్చేసి అవార్డ్స్, రివార్డ్స్ అది ఉంది. సిక్స్త్ వచ్చేసి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇన్‌కమ్. సార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇన్‌కమ్ అంటే అది కూడా ఉందండి మన దాంట్లో. టూర్స్ అండ్ ట్రావెల్స్. లాస్ట్‌దొచ్చేసి సర్వీసెస్. ఆల్ మొబైల్ రీచార్జెస్ అండ్ ఆల్ డీటీహెచ్ రీచార్జెస్ మనం రీచార్జ్ చేసుకుంటే కూడా దాని నుంచి కూడా ఇన్‌కమ్ అనేది వస్తుంది. ఎలా వస్తుంది? ఎట్లా? చూడండి ఫస్టు రిఫరల్ ఇన్‌కమ్. మనం బాగుంది అని వేరే వాళ్ళకి చెప్తే వచ్చే ఇన్‌కమ్ గురించి తెలుసుకుందామండి. మనదొచ్చేసి వర్కింగ్ ఇన్‌కము 5/5 మ్యాట్రిక్స్ 10 లెవెల్స్ వరకు ఇస్తుంది. అంటే ఎవరికి వాళ్ళు 5 మెంబర్స్ అనేది రిఫర్ చేసుకోవాలి. ఎలా? చూడండి వర్కింగ్ ఇన్‌కమ్ అనేది 60% వరకు షేర్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. మీరు 99 ప్లస్ జీఎస్టీ అంటే 99 అంటే మనం పే చేసి జీఎస్టీ అంటే గవర్నమెంట్‌కి వెళ్ళిపోతుంది. అంటే రూ. 99 రూపీస్‌లలో 60% షేరింగ్ అవుతుంది. అంటే ఎలా షేరింగ్ అవుతుందంటే చూడండి. ఫస్ట్ లెవెల్‌లో 25% షేర్ అయితది. సెకండ్ లెవెల్‌లో 10%, థర్డ్ లెవెల్‌లో 5%, ఫోర్త్ లెవెల్‌లో 4%, ఫిఫ్త్ లెవెల్‌లో 3%, సిక్స్త్ లెవెల్‌లో 3%, సెవెంత్ లెవెల్‌లో 3%, ఎయిత్ లెవెల్‌లో 3%, నైన్త్ లెవెల్‌లో, 10థ్ లెవెల్‌లో 2% ఇట్లాగా 10 లెవెల్స్ వరకు మీరు పే చేసిన రూ. 99 60% అంటే రూ. 60 అనేది షేరింగ్ అయింది. అట్లాగా ప్రతి ఒక్కరికి అవుతుంది. చూడండి మరి, మళ్ళీ షేరింగ్ ఇన్‌కమ్ అట్లా 60% షేర్ అయింది. మరి ఎంత వస్తది? అసలు ఎంత వస్తది? ఆ 60% అంటే పర్సెంటేజ్ ఎంత వరకొస్తది? అంటే చూడండి ఫ్రెండ్స్, డైరెక్ట్ రిఫరల్ ఇన్‌కమ్ మాక్సిమం 5 మంది. ఎవ్వరికి వాళ్ళు వాళ్ళ 5 మెంబర్స్ రిఫర్ చేసుకుంటే చాలు అని చెప్పినాం. 5 మెంబర్స్ ఎవరికి వాళ్ళు రిఫర్ చేసుకుంటా పోతే, ఒక 10 లెవెల్స్ ఫినిష్ అయితే, మీకి వచ్చే ఇన్‌కమ్ గురించి నేను చెప్తాను. ఏంటి అంటే చూడండి, యూ అంటే మీరు, 1 అంటే మీరు అనుకోండి సింపుల్‌గా. 5 అంటే మీరు రిఫర్ చేసిన 5 మెంబర్స్. 1/5 అంటే 5 మెంబర్స్ రిఫర్ చేసారు. ఒక్కొక్కరి తరపు నుంచి ఫస్ట్ లెవెల్ కాబట్టి 25% అంటే రూ. 24.75 అంటే ఆ ఐదుగురి మీదకెళ్ళి మీకు 123.75 పైసా అనేది మీకు ఇన్‌కమ్ వస్తుంది. మళ్ళీ అదే 5 మెంబర్స్ వాళ్ళ 5 మెంబర్స్ రిఫర్ చేసుకుంటే 10% లాగా రూ. 247 వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ 247. అదే విధంగా నైన్త్ లెవెల్‌లో అట్లే వన్ బై వన్ ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటే నైన్త్ లెవెల్‌లో 38,67,180 రూపీస్ 50 అదే 10థ్ లెవెల్‌లో 1,35,35,937.50 టోటల్‌గా చూసుకుంటే ఎవరి 5 మెంబర్స్ వాళ్ళు రిఫర్ చేసుకుంటా పోతే ఎటువంటి టైమ్ లిమిట్ లేదండి దీనికి.
చేసుకుంటా పోతే ఎగ్జాక్ట్‌లీగా మీకు వచ్చే ఇన్‌కము రూ. 2,46,54,465 అక్షరముల. ఎంత పని? మనం జస్ట్ 99 ప్లస్ జీఎస్టీతో సబ్స్క్రిప్షన్ తీసుకొని ఒక 5 మందికి హెల్ప్ చేసి, 5 మందికి రిఫర్ చేసి, బాగుంది అని రిఫర్ చేస్తే మీకొచ్చే ఇన్‌కమ్ అండి. ఇంత గొప్ప అవకాశం ఇంత చిన్న అమౌంట్స్ ఎట్లా పాసిబుల్ అంటే దట్ ఈస్ ఓన్లీ 12 నెలలో సాధ్యమండి. కంప్లీట్‌గా ఇది క్యాలిక్యులేషన్. ఏదో నోటి లెక్కలు కాదండి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఉంది అవకాశం. కాబట్టి ప్రతి ఒక్కరు గూడా మీ ఎంత వర్క్ చేయాలో చేసుకుంటా ఎళ్ళడమే అంతే. చూడండి మరి పొటెన్షియల్ ఆఫ్ ఎర్నింగ్ ఇన్ 10 వీక్స్. మరి 10 నెలలలో ఎంత వరకు సంపాదించగలుగుతాం? చూద్దాం. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు కంప్లీట్ ఫస్ట్ లెవెల్. మీరు గనుక ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేస్తే డైరెక్ట్‌గా అట్‌లీస్ట్ 1 వీక్‌లో ఒక వీక్ టైమ్ తీసుకొని ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేస్తే అండ్ డూ ద సేమ్ డూప్లికేషన్ దెన్ వీ కెన్ కంప్లీట్ ద 10 లెవెల్స్ ఆఫ్ ఇన్ వీక్. అట్లే విధంగా మీరు చేసిన విధంగా మీ కింద ఆళ్ళకొచ్చిన 5 మెంబర్స్‌కి అలానే చెప్పేసి వాళ్ళు చేసుకుంటా పోతే 10 వారాలలో మీరెంత ఇన్‌కమ్ సంపాదించొచ్చంటే సో, వి కెన్ ఎర్న్ 2,46,00,000 వితిన్ ద 10 వీక్స్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వితిన్ ద 10 వీక్స్. ఇఫ్ ఏబుల్ టు డూప్లికేట్ అట్‌లీస్ట్ 10%. పోనీ సార్ 100% వర్క్ జరగలేదు. ఒక 10% వర్క్ ఔట్ అయింది అనుకుందాం. 10% 100లో 10%. సో, యూ కెన్ ఎర్న్ ఓన్లీ 24 లాక్స్ ఇన్ 10 వీక్స్. 10 వారాలు అండి. 10 వారాలు 24 లాక్స్ ఎర్న్ చేసుకో. 10% ఇంప్లిమెంటేషన్ అయినా చూడండి. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు డూప్లికేట్ అట్‌లీస్ట్ 1% దెన్ ఆల్సో వి కెన్ ఎర్న్ 2.4 లాక్స్ ఇన్ 10 వీక్స్. ఒక్క 1% చూసారా ఫ్రెండ్స్? 10% అన్నా సార్ 10% కూడా అవ్వకపోతే 1% అట్‌లీస్ట్ 1% అట్‌లీస్ట్ 1% అయినా 2.4 లాక్స్ ఇన్ 10 వీక్స్. 2,40,000 అండి తీసుకోవచ్చు. ఎన్ని? 10 వారాలలో. మరి ఇంత గొప్ప అవకాశం అండి. మరి అంతటితో ఆగుతుందా అంటే తీసుకున్నాక ఆగిపోద్దంటే లైఫ్ టైమ్ వస్తానే ఉంటుంది. ఎవ్రీ మంత్ సాలరీ అయినా టైంకి వస్తదో రాదో గానీ 12 మటుకు అప్పటిది అప్పుడే, ఇప్పుడుది క్షణంది ఈ క్షణమే ఎంజాయ్ చేయొచ్చండి. నోట్. దేర్ ఈస్ నో కండిషన్స్ టు కంప్లీట్ 5 డైరెక్ట్స్ ఇన్ వీక్. ఎటువంటి కండిషన్స్ లేవు ఫ్రెండ్. ఒకటే వారంలో చేయాలి అని చెప్పేసి ఏమైనా కండిషన్ ఉందా? ఎగ్జాంపుల్‌కి చెప్తున్నాము. కానీ మ్యాండేట్‌గా ఒక వీక్‌లో చేయాలని ఏమి లేదండి. మీ ఇంటెన్షన్ ఎర్న్ చేసుకోవాలని అనుకుంటే అలా ఒక ప్లానింగ్‌తో చేసుకుంటే ఇంత తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి డిపెండ్స్ అని మీ టీమ్ బిల్డింగ్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు డే అండ్ నైట్ కష్టపడతారా? లేపోతే జస్ట్ సోషల్ మీడియా యూజ్ చేసుకుంటారా? ఎలా అనేది కానీ కంప్లీట్‌గా ఇది కాలిక్యులేషన్ అమౌంట్. చూడండి మరి ఓకే. అంతా బానే ఉంది సార్. మరి అందరూ అయిపోయారు. మీరన్నట్టుగా అంతా వర్కౌట్ అయిపోయింది. ఇండియా మొత్తం అయిపోయింది. టీమ్స్ అనేది అయిపోయింది. టీమ్స్ వస్తలేవు. మరి ఇన్‌కమ్ ఎట్లా జనరేట్ అయితది? హౌ? అంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ ఫార్మ్ అయింది. టీమ్‌ను రిఫరెన్స్ చేసినాము. టీమ్ రిఫరెన్స్ చేసినప్పుడు రిఫరెన్స్ ఇన్‌కమ్ వచ్చింది. మరి నెక్స్ట్ ఇన్‌కమ్ ఏంటి? టీమ్ విత్‌డ్రాయల్ ఇన్‌కమ్, ఆటో పూల్ ఇన్‌కమ్. చూడండి ఎలా వస్తది. మనం డైరెక్ట్ 5 మెంబర్స్ ఏసాము. 5 మెంబర్స్ ఈచ్ పర్సన్ నుంచి మనకి 8.32% షేర్ అవుతుంది ఫస్ట్ లెవెల్ నుంచి. అంటే యువర్ మాక్సిమం ఇన్‌కమ్ 41.6 పైసా అనేది వస్తుందండి. అట్లే సెకండ్ లెవెల్‌లో 25 మెంబర్స్ ఉంటారు. 3.33% అంటే రూ. 83.25 అయితదండి. అదే విధంగా నైన్త్ లెవెల్ చూసుకుంటే ఆహ్, 1,95,000 1,95,000 మెంబర్స్ ఉంటారండి. 19,00,000 మెంబర్స్ ఉంటారండి. 19,53,125 మెంబర్స్ ఉంటారండి. అప్పుడు 0.66% షేర్ అయితే దాదాపుగా రూ. 12,28,090 తొమ్మిది సారీ రూ. 12,89,062 అండి. 50 పైసలు వస్తుందండి. అదే 10థ్ లెవెల్‌లో చూసుకుంటే ఆహ్, రూ. 64,45,312.50 అండి. ఇట్లాగా ఓవరాల్‌గా 10 లెవెల్స్ వరకు వాళ్ళు వాళ్ళ రూ. 100 విత్‌డ్రా చేస్తే మీకొచ్చే ఇన్‌కమ్ ఎంత ఫ్రెండ్స్?
అక్షరముల 82,18,163 రూపాయల 60 పైసలండి. ఇఫ్ ఓన్లీ వన్ మెంబర్ విత్‌డ్రాయింగ్ రూ. 100. అదే విధంగా ఒక పర్సన్ రూ. 200 విత్‌డ్రా చేస్తే డబల్ అయితదండి. చూడండి 20% షేరింగ్ ఉంటుందండి. ఎవ్రీ లెవెల్‌ని మన టోటల్‌గా ఇన్‌కమ్ ఎట్లా ఉంటదంటే 20% ఉంటుందండి. ఎవ్రీ లెవెల్ ఎక్కడి నుంచైనా 20% ఆటో పుల్ ఇన్‌కమ్ ఉంటుంది. కాబట్టి ఇంత ఇన్‌కమ్ అనేది ఖాళీ వాళ్ళు రూ. 100 విత్‌డ్రా చేస్తే రూ. 100 ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకున్నట్టుగా నెలకో, 2 నెలలకో, 3 నెలలకు, 4 నెలలకో చేస్తే 82. అదే విధంగా పర్ డే రూ. 100 విత్‌డ్రా చేస్తే పర్ డే మీకు 82 లాక్స్. పర్ మంత్ రూ. 100 విత్‌డ్రా చేస్తే పర్ మంత్ 82 లాక్స్. మరి ఆ ఇన్‌కమ్ ఎలా జనరేట్ అయితది అనే దాని గురించి తెలుసుకుందాం. చూద్దాం. అడ్వర్టైజింగ్ రెవెన్యూ, షేరింగ్ ఇన్‌కమ్, యాడ్స్ ఇన్‌కమ్ అని చెప్పాం. మరి ఆ రూ. 100 రావాలంటే మరి వర్క్ ఏదో చేస్తేనే కదా వస్తాయి కదా! మరి ఎలా? చూడండి ఫ్రెండ్స్, మీరు గనక మీకు ఆల్రెడీ ఫస్టే చెప్పాను. మీరొక ఎవ్రీ మంత్ ప్రతి ఒక్కళ్ళు టీమ్ చేసిర్రు. ఎవ్రీ మంత్ 5 మెంబర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు 10 అవర్స్, 5 మెంబర్స్ కంప్లీట్ చేయని వాళ్ళు 15 అవర్స్ గనక మన యాప్‌లో గనక యాడ్స్ ప్లస్ వీడియోస్ చూస్తే ఎవ్రీ మంత్ యాడ్ ఇన్‌కమ్ ఇస్తున్నాం. ఎంత అనేది డిపెండింగ్ ఆన్ మనం చూసే దాన్ని బట్టి ఉంటుందండి. ఒక నెల ఎక్కువొస్తది, ఒక నెల తక్కువొస్తది. దాన్ని బట్టి ఇంత అనేది స్టాండర్డ్‌గా చెప్పలేమండి. చూసేదాన్ని బట్టి ఉంటుంది. కంపెనీకి వచ్చిన దాంట్లో 50% కంపెనీ తీసుకుంటుంది. 50% మనకిస్తుంది. అది కామన్‌గా తెలుసు. మరి అదొక ఇన్‌కమ్ ఉంది. ఈ ఇన్‌కమ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా చూడండి. యాడ్ ఇన్‌కమ్ ఒక రూ. 40 వచ్చిందనుకుందాం. ఒక 15 అవర్స్ చూసాము. మన పని మనం చేసుకుంటూ ఒక 10, 10 నిమిషాలు, 20 నిమిషాలు చూసినాము. ఒక రూ. 40 వచ్చింది. రూ. 40 వచ్చింది. ఈ నెల రూ. 40 వచ్చింది. ఎవ్రీ మంత్ ఇంట్లల్ల ప్రతి ఒక్కళ్ళకి ఎవరికో ఒకళ్ళు రీచార్జ్‌లు చేస్తా ఉంటాం కదా! చూడండి. రూ. 40 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి లాస్ట్ మంత్ వచ్చిన దాని గురించి మాట్లాడుతున్నాం. రూ. 29 వచ్చిందనుకుందాం. రూ. 29 రూ. 3 ఆల్రెడీ 3 పైసలనేది ఆల్రెడీ వచ్చిందండి. వచ్చిన దాని గురించే కాలిక్యులేషన్ ఏస్తున్నాం. ఏది ఈ మంత్‌లో. మార్చిది, ఏప్రిల్ మంత్‌లో వచ్చింది. ఎట్లా ఎంతో రూ. 29 3 పైసలంటే మరి టీమ్ ఉంటే ఎంత వస్తదనేది కాలిక్యులేషన్. ఫస్ట్ లెవెల్‌లో 5 మంది ఉంటారు. ఒక్కొక్కరు రూ. 29 3 పైసలంటే రూ. 145 రూ. 145 15 పైసలొస్తాయండి. దాంట్లోకెళ్ళి వాళ్ళు రూ. 29 విత్‌డ్రా చేసినా మీకు రూ. 12 7 పైసలొస్తాయండి. అదే విధంగా సెకండ్ లెవెల్‌లో 25 మంది ఉంటారండి. ఒక్కొక్కరికి రూ. 29 3 పైసలంటే రూ. 725 75 పైసలండి. అంటే 3.3% షేర్ అవుతుంది. మీకు రూ. 24 16 పైసా అని వస్తదండి. థర్డ్ లెవెల్ వచ్చేసి 125 మెంబర్స్ ఉంటారండి. రూ. 29 3.3 పైసా వస్తే రూ. 3628.75 అవుతుందండి మొత్తం టోటల్‌గా. అందులో మీకొచ్చే ఇన్‌కమ్ అనేది 1.66% రూ. 60.23 అండి. అదే విధంగా చూడండి నైన్త్ లెవెల్‌లో చూసుకుంటే ఆహ్, హ్మ్. 1,95,000 3000 1,95,000 19,53,125 మెంబర్స్ ఉంటారండి. ఒక్కొక్కరికి 29 లాగా వస్తే దాదాపుగా 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 మీకు 3,74,400 4,214 అండి. 37,4,214 అండి. 10థ్ లెవెల్‌లో చూసుకుంటే 18 లాక్స్ అండి. 18,771,774 ఉంటదండి. అట్లాగా ఓవరాల్‌గా చూడండి కొంచెం ఇది చిన్నగా ఉండడం వల్ల డిస్టర్బెన్స్‌గా ఉందండి. ఇట్లా కొంచెం మిస్టేక్స్ పోయినాయి. ఏమనుకోవద్దు చూడండి కాలిక్యులేషన్‌లో. అట్లా ఓవరాల్‌గా ఒక రూ. 29 కనుక మీకే అంటే టీమ్‌కి రూ. 29 వస్తేనే మీకొచ్చే ఇన్‌కమ్ ఎంత ఫ్రెండ్స్? రూ. 23,85,732. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10,00,000. 23,00,000 అండి. 23,85,732 రూపాయల 84 పైసలండి. మరి రూ. 29 వస్తేనే మీకింత ఇన్‌కమ్ వస్తే మరి రూ. 100 వస్తే 82,00,000 అని చెప్పాం. అట్లాగా మనకి ఏది చూసినా సరే మనకి ఇన్‌కమ్ అండి. ఇంత కంప్లీట్ కాలిక్యులేషన్ అండి. ఇలా ఏదో లెక్కల కోసం కాదు. ఏ లెక్క కాలిక్యులేషన్ చేసినా క్లియర్‌గా ఉంటుందండి పైసలతో సహా. చూడండి మరి టీమ్ విత్‌డ్రాయల్ ఇన్‌కమ్ అని చెప్పాం. మరి సింగిల్ లైన్ ఇన్‌కమ్ అని చెప్పాను. సింగిల్ లైన్ ఇన్‌కమ్ అంటే ఏం పని చేయకపోయినా డబ్బులొస్తాయి. ఎలా వస్తాయంటే ఎప్పుడైతే మీరు గనక మన యాప్ సబ్స్క్రిప్షన్ తీసుకొని మీరు గనక రిజిస్ట్రేషన్ చేసుకుంటారో, మీకంటే ముందల జాయిన్ అయిన వాళ్ళని 20 మందిని, మీ తర్వాత వచ్చే 20 మందిని ఒక కమ్యూనిటీ మెంబర్స్ లాగా మీకిస్తదండి కంపెనీ. దానికి ఎటువంటి మీకు ఎఫర్ట్స్ ఏమి లేవు. ఆటోమేటిక్‌గా మీకనేది ఒక 40 మెంబర్స్, ఒక 20 మెంబర్స్ అప్‌లైనర్స్, 20 మెంబర్స్ డౌన్‌లైనర్స్ ఒక 40 చూడండి ఇక్కడ ఉంది చూడండి.
పిక్చర్‌లో చూడండి. యూ అంటే మీరు, మీకంటే ముందల వచ్చిన వాళ్ళు 20 మందిని అప్‌లైనర్స్, 20 మంది డోనర్స్ మొత్తం 40 మందిని కమ్యూనిటీ మెంబర్స్‌లాగా ఇచ్చారు. మరి వీళ్ళ వల్ల యూజ్ ఏందంటే ఫ్రెండ్స్, వీళ్ళు 40 మంది వాళ్ళు సంపాదించుకునే అమౌంటు విత్‌డ్రా చేసినప్పుడల్లా, ఎవ్రీ పర్సన్ నుంచి మీకు 0.5% షేర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వాళ్ళు ఎవరో మనకు తెలవదు. ఎక్కడుంటారో తెలవదు. ఎలాంటి వాళ్ళో తెలవదు. వాళ్ళ సంపాదించుకున్న అమౌంట్‌లోంచి మీకు 0.5% అండి. చూసుకోండి ఫ్రెండ్స్. 0.5% మామూలు మాట అండి. చాలా చాలా ఎక్కువ అమౌంట్ అండి. 40 మంది నుంచి ఒక్కొక్క తరపు నుంచి 0.5%. కాబట్టి చాలా గొప్ప అద్భుతమైన అవకాశం అండి. ఇది నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ అండి. మరి లాస్ట్ చూసుకుంటే ఫిఫ్త్ ఇన్‌కమ్ వచ్చేసి రివార్డ్స్ అండి. రివార్డ్స్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఫస్ట్ లెవెల్ వితిన్ ద 3 డేస్‌లో చేసుకుంటే ఎక్స్‌ట్రా 50 కాయిన్స్ ఈక్వల్ టు ₹50 వస్తాయండి. సెకండ్ లెవెల్ వితిన్ ద 7 డేస్‌లో చేసుకుంటే 100 కాయిన్స్ ఈక్వల్ టు ₹100 వస్తాయండి. థర్డ్ లెవెల్ వితిన్ ద 15 డేస్‌లో కంప్లీట్ చేసుకుంటే 250 కాయిన్స్ ఈక్వల్ టు ₹250. అదే విధంగా ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10థ్ లెవెల్స్ కూడా రివార్డ్స్ ఉన్నాయండి. అవి ఇంకా అనౌన్స్‌మెంట్ చేయలేదు. అనౌన్స్‌మెంట్ చేసినాక మీకనేది అఫీషియల్‌గా చెప్తామండి. ఫిఫ్త్, సిక్స్త్ లెవెల్ అంటే దాంట్లో హౌస్ ఫండు, కార్ ఫండు, ట్రావెల్ ఫండు, టూర్స్ అండ్ ట్రావెల్స్ ఫండు, తర్వాత ఇట్లా సంథింగ్ అన్నీ హౌస్ ఫండ్ అన్నీ వస్తాయండి. కాబట్టి అదొచ్చినాక మాట్లాడుకుందాం. ఇప్పటి వరకైతే ఈ 3 ఉన్నాయండి. చూడండి నెక్స్ట్ వచ్చేసి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇన్‌కమ్. చూడండి ట్రావెల్ నౌ, పే లేటర్. మీరు టూర్స్ అండ్ ట్రావెల్స్‌కెళ్ళొచ్చినాక తర్వాత పే చేసుకో. ఎలా? మనది ఆల్రెడీ ఒక కంపెనీతో టై అప్ అయ్యామండి. 75 ఇయర్స్ ఓల్డ్ కంపెనీ అండి. ఒక్క సంవత్సరం, 2 సంవత్సరాలు కాదు. 75 ఇయర్స్ ఓల్డ్ కంపెనీతో టై అప్ అయ్యామండి. వాళ్ళతో టై అప్ అయిన మరి ఎస్పెషల్‌గా ఫన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ప్యాకేజ్ చూడండి. అంటే బై 2 టికెట్స్ కొంటే ఒక టికెట్ ఫ్రీ అండి. షిరిడీకి ఆఫరు 2 డేస్, ఒక నైటు. ఇంకోటేందంటే ఎక్స్‌ట్రా బెనిఫిట్ ఏందంటే మీరు గనక ట్రావెల్ చేసి అంటే మీరు ఆహ్, ఎళ్ళేసి వచ్చినాక 5% క్యాష్ బ్యాక్ వస్తుందండి. ఎంతైతే మీరు స్పెండ్ చేస్తారో అంటే టికెట్‌కి ఎంతైతే స్పెండ్ చేస్తారో దాని మీద 5% ఎక్స్‌ట్రా క్యాష్ బ్యాక్ కూడా మనకి ఫ్యామిలీ మెంబర్స్‌కి వస్తుందండి. ఎక్కడ వస్తుందండి చూడండి. ఏదైనా టూర్‌కెళ్ళామండి, ఎళ్ళాము, వచ్చాము అంతే గాని టూర్‌కి వెళ్ళొచ్చినాక ఒక రూ. 200, రూ. 100 క్యాష్ బ్యాక్ వచ్చిందేమన్నా ఉందా అంటే మీరు వెళ్ళినాక మీరెళ్ళొచ్చేసారు. అట్నే మీద బావుందని చెప్పి మీ ఫ్రెండ్స్‌కి రిఫర్ చేస్తారు. వాళ్ళు వెళ్ళొస్తారు. వాళ్ళు విత్‌డ్రా చేస్తే మీకు వస్తది. అదే వాళ్ళ ఫ్రెండ్స్ అట్లా టీమ్ అనేది చాలా గ్రోత్ అయితదండి. ఒక్కసారి మీరు వెళ్ళొచ్చాక మీ యొక్క ఫీలింగ్స్ అనేవి షేర్ చేస్తాం. మనకి చూడండి రూ. 5,450కి పర్ పర్సన్ ఉంటుందండి. మనకి 5 ప్లేసెస్ అండి. షిరిడి, శని శంగేశ్వరు, తర్వాత నాసిక్, ముక్తిధాను, త్ర్యంబేశ్వర్. 5 ప్లేసెస్ కలిపేసి 5,450 అండి. ఏసీ లగ్జరీ బస్సు, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, లంచ్ వాళ్ళే ఇస్తారు. డైలీ 2 లీటర్ మినరల్ వాటర్ ఇస్తారు. నాన్ ఏసీ ట్రైన్ ఉంటుందండి. హోటలు, ట్రిపుల్ షేరింగ్ రూమ్స్ ఇస్తారండి. అక్కడకి మనం వెళ్ళినాక వాళ్ళు ఏసీ బస్సులోనే తీసుకెళ్తారు. ఏసీ లగ్జరీ బస్సులో తీసుకెళ్తారు. ట్రైన్ మటుకు నాన్ ఏసీ ఉంటుంది. బై 2 టికెట్స్ కొంటే 1 టికెట్ ఫ్రీ. ఓకే అండి. ఇది. ఇట్లా మనకు ఆల్ ఓవర్ ఇండియా డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ అవైలబుల్ ఉన్నాయండి. చూడండి టూర్స్ ప్యాకేజ్ ఏమైనా కావాలంటే మీరు ఈ నంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. మరి నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఇన్‌కమ్ వచ్చేసి సర్వీసెస్ అండి. చూడండి సర్వీసెస్ అంటే చూడండి ఆల్ మొబైల్ రీచార్జ్, డీటీహెచ్ రీచార్జ్ ఇన్‌కమ్. మరి మీకు తెలిసే బయట మనం వేరే మనం యాప్స్ యూజ్ చేస్తున్నాం. దాంట్లోకెళ్ళి చేస్తున్నాం. కానీ ఒక్క రూపాయి కూడా క్యాష్ బ్యాక్ వస్తలేదు. అయినా సరే పైన కన్వీనియన్స్ చార్జెస్ అని చెప్పేసి ఎక్స్‌ట్రా తీసుకుంటారు. 239 చేస్తే 241, రూ. 242 తీసుకోవడం. 299 చేస్తే 301, రూ. 302 తీసుకోవడం. అట్లా 2 ఆర్ 3, రూపీస్ ఎక్స్‌ట్రా తీసుకుంటున్నారు. కన్వీనియన్స్ చార్జెస్. ఎందుకు అనేది తెలవదు మనకు. కానీ అయినా సరే అవసరం కాబట్టి చేసుకుంటాం. అది ఇలాంటి ఇప్పటి నుంచి మనకి అవసరం లేదండి. ఎందుకంటే మన ఫన్‌అండ్‌లో మొబైల్ రీచార్జ్, డీటీహెచ్ రీచార్జ్‌లొచ్చినాయి. ఎలా ఎలా వస్తది చూడండి. వోడాఫోన్‌కి 2.5%, ఎయిర్టెల్‌కి 1%, జియోకి 1%, బీఎస్ఎన్ఎల్‌కి 4%, విఐకి ఐడియాకి 2.5%, డిష్ టీవీకి 2.5, ఎయిర్టెల్ డిజిటల్ టీవీకి 2.5, సన్ డైరెక్ట్ 2.5, వోడాఫోన్‌కి వీడియోకాన్‌కి 2.5, టాటా స్కై 2.5. అంటే డీటీహెచ్ మొత్తానికి 2.5 వచ్చింది. ఎయిర్టెల్, జియోకి 1%, బీఎస్ఎన్ఎల్‌కి 4%, వోడాఫోన్‌కి 2.5%. వోడాఫోన్ ఐడియా విఐకి. మరి ఎలా అంటే చూడండి సేమ్ ఏం లేదండి. మన సేమ్ టు సేమ్ అదర్ యాప్స్‌లలో వేయాలైతే మీరు మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 239 చేస్తున్నారు. అక్కడ 239 అమౌంట్ సెలెక్ట్ చే పే అంటే ఎంటర్ చేయాలి. మీరు ఏ సర్కిల్
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 ఒకటి కాదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి ఆంధ్రప్రదేశ్ అని వస్తుంది. అదే కర్ణాటక అయితే కర్ణాటక, బీహార్ అయితే బీహార్, మధ్యప్రదేశ్, మధ్యప్రదేశ్ అట్లా సర్కిల్ సెలెక్ట్ చేసుకోవాలి. పే నౌ కొట్టినాక మీకు అదే విధంగా ఏదైతే యాప్స్ ఇచ్చారో ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం యూజ్ చేస్తారో ఏదో ఒక యాప్ సెలెక్ట్ చేసుకొని మీరు రీచార్జ్ చేసుకుంటే ఇమ్మీడియేట్‌గా ఒక 1 మినిట్‌లోనే రీచార్జ్ అయిపోతుంది. రీచార్జ్ అయిపోయిన వితిన్ ద మినిట్‌లోనే మీకు ఏదైతే ఉందో క్యాష్ బ్యాక్ మీ యొక్క వాలెట్‌లో, ఫన్ అండ్ ఎర్న్ వాలెట్‌లో క్రెడిట్ అయితుంది. ఎక్స్‌ట్రా చార్జెస్ లేవు. కన్వీనియన్స్ చార్జెస్ లేవు. ప్లస్ మీకు అదనంగా క్యాష్ బ్యాక్ అనేది ఇన్‌స్టాంట్‌గా వస్తుంది. ఇంకోటి చూడండి ఫ్రెండ్స్, ఇంకోటి చూడండి. మన దాంట్లో ఎవ్రీ డిపాజిట్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ 99 ప్లస్ జీఎస్టీ పే చేసిండ్రు. అసలు ఎలా డిస్ట్రిబ్యూషన్ అయితాయి? చూడండి, మీకే 10% వెల్కమ్ బోనస్ వస్తుంది. చెప్పాను ఫస్ట్‌లో చెప్పుకున్నాం. 60% పైన 10 లెవెల్స్ ఆఫ్ షేరింగ్ అవుతుంది. 20% అప్లై నాన్ వర్కింగ్ టీమ్ నీకంటే ముందులో జాయిన్ అయిన కమ్యూనిటీ వాళ్ళకిస్తారో వాళ్ళకిస్తుంది. 10% కంపెనీ మెయింటెనెన్స్ చార్జెస్ తీసుకుంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఎక్స్ పర్సన్ 99 పే చేస్తే రూ. 9.9 వెల్కమ్ బోనస్ నీకే వస్తుంది. 60% రూ. 59.40 అబౌవ్ 10 లాక్స్‌కి వెళ్తుంది. 20% అంటే ₹19.80 మీకంటే ముందల జాయిన్ అయిన వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకొస్తుంది. 10% కంపెనీ అడ్మిన్ చార్జెస్ తీసుకుంటుంది. మరి విత్‌డ్రాల డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది? విత్‌డ్రా చేస్తే ఎంత వస్తది? చూడండి, మీరు గనక ఒక ₹100 గనక విత్‌డ్రా చేస్తే రూ. 47.50 అనేది మీ బ్యాంక్ అకౌంట్‌కి క్రెడిట్ అవుతుంది. 2.5% టీడీఎస్ డిడక్షన్ అవుతుంది. 20% అనేది మీ యొక్క 10 లెవెల్స్‌కి షేర్ అవుతుంది. 20% అనేది నాన్ వర్కింగ్ అంటే 20 మెంబర్స్ అప్లైనర్స్, 20 మెంబర్స్ డౌన్‌లైన్స్ చెప్పాం కదా! 40 మెంబర్స్ షేర్ అవుతుంది. 10% కంపెనీ అడ్మిన్ చార్జెస్‌గా తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా. మరి పే ఔట్ చూడండి, పే ఔట్ అనేది మన దాంట్లో ఇన్‌స్టాంట్‌లీ పే ఔట్. మీరు విత్‌డ్రా చేసిన వితిన్ ద మినిట్‌లోనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది. వితిన్ ద మినిట్‌లోనే. మరి మినిమమ్ విత్‌డ్రా ఎంత అంటే ₹20 అండి. మాక్సిమం విత్‌డ్రాలో అన్‌లిమిటెడ్ అండి. డైలీ 1 టైమ్స్ మనం విత్‌డ్రా చేసుకోవచ్చు. వితిన్ ద మినిట్‌లోనే క్రెడిట్ అయితుంది. చూడండి ఎలా క్రెడిట్ అయితుందని చూడండి. చూడండి ఇట్లా ఉంటది మనకి. ఇలా వస్తుంది. టీమ్ విత్‌డ్రాల్ బోనస్ అని వస్తుంది. టీమ్ విత్‌డ్రాల్ బోనస్, కమ్యూనిటీ విత్‌డ్రాల్ బోనస్ అని రివార్డ్స్ అన్నీ అలా కనపడతాయి. మన పైన ఉన్న వాలెట్ బ్యాలెన్స్. మనకి ఇది ఇన్‌స్టాంట్ విత్‌డ్రాల్ అండి. మరి ప్రమోషన్ ఎలా చేసుకోవాలి? ఏంటి? చూడండి, మనం ప్రమోషన్ చేసుకోవడం పీపీటీ ఉంటుంది. జూమ్ మీటింగ్స్ ఉంటుంది. మనకి హిందీ, తెలుగు 2 ఉంటుంది. కన్నడ ఉంటుంది. టెక్నికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటాయి. యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి. వితౌట్ వితౌట్ రిఫరల్ లింక్‌తో ఎక్కడైనా సరే రిఫరల్ లింక్ ఏముండదు. తర్వాత మీకు ఛానల్ నేమ్ వచ్చేసి యూ కెన్ ఎర్న్ అని చేస్తే వస్తుంది. ఎండీ సార్ తోటి 15 డేస్‌కి ఒకసారి జూమ్ మీటింగ్ ఉంటుంది. అవార్డ్స్, రివార్డ్స్ అనేది 4థ్ లెవెల్ టు 5థ్ లెవెల్ కమింగ్ సూన్ ఉన్నాయండి. కాబట్టి ఇవన్నీ సపోర్ట్ ఉంటుంది. ఏ టు జెడ్ జెన్యూన్‌గా, లీగల్‌గా అన్నీ సపోర్ట్ ఉంటుంది. ఇది యూట్యూబ్ ఛానల్ లింక్ అంటే యూట్యూబ్ ఛానల్. మరి దేంట్లోనైనా కొన్ని కంపెనీలో ఏదైనా సరే ఎంత పెద్ద కంపెనీ అయినా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. మన దాంట్లో చాలా చిన్న చిన్న కండిషన్స్ అన్ని 1, 2 అండి. చూడండి ఏంటంటే మీరు ఎంత ఏదైనా సరే 5 మెంబర్స్ డైరెక్ట్ చేసుకోనీకి ఉంటుందండి. అంతకన్నా ఎక్కువ మంది చేయనీకి లేదు. ఒకవేళ చేయాలనుకుంటే టీమ్‌కి సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళడమే. మినిమమ్ విత్‌డ్రా ₹20 అని ఏదైనా బ్యాంకు మన కేవైసీ ఇచ్చుకొని పేమెంట్ విత్‌డ్రా చేసుకోవచ్చు. ఒక్కసారి ఐడీ క్రియేట్ అయినాక పర్మనెంట్‌గా ఉంటుందండి. ఎటువంటి మోడిఫికేషన్ అంటే మోడిఫికేషన్ అనేది ఉండదండి. సబ్స్క్రిప్షన్ అనేది ఎవరికీ పంపించాల్సిన అవసరం డైరెక్ట్‌గా మీ యొక్క ఫోన్ నుంచి ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం యూజ్ చేసేసి డైరెక్ట్‌గా యాక్టివేషన్ చేసుకోవచ్చండి. పేమెంట్ అయినాక ఒక 10-30 సెకండ్స్ వెయిట్ చేస్తే ఆటోమేటిక్‌గా యాప్ ఓపెన్ అయిద్దండి. ఎవ్రీ డిపాజిట్ పైన, విత్‌డ్రాల్ పైన కంపెనీ అనేది 10% అడ్మిన్ చార్జెస్ తీసుకుంటుందండి. ఎవ్రీ మంత్ 50% షేరింగ్ అంటే ఆల్రెడీ మనం చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,00,000 మనకి యాడ్స్ మీద వస్తే 5,00,000 వస్తే 2,50,000 కంపెనీ తీసుకుంటుంది. 2,50,000 ఎవరైతే మన యొక్క యాడ్స్‌ని చూసారో, ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో 15 అవర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి 10 అవర్స్ కంప్లీట్ చేసిన 10 అవర్స్ అంటేనేమో 5 మెంబర్స్ రిఫర్ చేసిన వాళ్ళు. 15 అవర్స్ అంటేనేమో ఎవరు రిఫర్ చేయని వాళ్ళు. కంప్లీట్ చేసిన వాళ్ళకి ఈక్వల్‌గా ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళకి తక్కువ అని ఈక్వల్‌గా షేరింగ్ అవుతుంది ప్రతి ఒక్కళ్ళకి. కంపెనీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రతి ఒక్కరు స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాల్సిందండి. ఇది ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇంపార్టెంట్ రిక్వెస్ట్ ఏందంటే ప్రతి ఒక్కళ్ళు మీరు ఏదైనా ఉంటే 100% కంపెనీ యొక్క ప్లాన్ అన్నీ తెలుసుకున్నాకనే రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మీరేదైనా రిఫరల్స్ కావాలంటే మీ యొక్క అప్లైనర్‌ని క్వెషన్స్ అడిగి తెలుసుకోవచ్చు. ఆహ్, అంటే కొంచెం కొన్ని రోజులు టైం తీసుకున్నా పర్లేదు గానీ కంప్లీట్ క్లారిటీ తీసుకున్నాక వచ్చి చేసుకుంటేనంటే లైఫ్ అనేది 100% సెట్ అవుతుందండి. 100% ఎవ్రీథింగ్ ఇది అండి. సింపుల్. కాబట్టి ఇది మన ప్రెజెంటేషన్ అండి.
చూడండి మరి యాప్ ఎలా ఉంటది? అది గూడా చూపిస్తాను చూడండి. ఓకే. ఇదైతే బానే ఉంది. ప్లాన్ అయితే బానే యాప్ ఎలా ఉంటదంటే చూడండి, ఇలా ఓపెన్ చేయగానే మనది ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ అయిపోయింది కాబట్టి యాడ్ ఒస్తదండి. యాడ్ ఒస్తుంటది. యాడ్ ఒచ్చినాక యాడ్ క్లోజ్ చేసుకోవాలి. ఎలా ఉంటదని మీకు లైవ్‌లో చూపిస్తాను. చూడండి ఇట్లా యాడ్ మన అన్ని ఇంటర్నేషనల్ గేమ్స్ ఉంటాయండి. మనం ఒక ఇంటర్నేషనల్ కంపెనీతో టై అప్ అయ్యాము. కంప్లీట్‌గా గూగుల్ బేస్ కంపెనీ ఇది. ఇది అల్లాటప్పగా కంప్లీట్‌గా గూగుల్ వెరిఫై చేసినాకనే గూగుల్ ప్లే స్టోర్‌లో దొరుకుతుందండి. అంత సింపుల్‌గా ఎవరంటే వాళ్ళు పోయి ఏదంటే అది చెప్పేసి గూగుల్ ప్లే స్టోర్‌లో పెట్టేసి చేసేది కాదండి. కంప్లీట్‌గా వెరిఫైడ్, జెన్యూన్, సెక్యూర్ 100% సెక్యూర్ యువర్ డేటా. ఎక్కడ కూడా డేటా అనేది షేర్ అవ్వదండి. చూడండి. చూడండి ఇలా వస్తదండి. ఇగ చూడండి హోమ్‌లోకెళ్ళామంటే మనం ఇట్లా ఓపెన్ చేసామంటే మన యాప్ అనేది ఓపెన్ అయితుంది. అరే! యాప్ రాదండి. ఎందుకంటే నేను ఫ్లైట్ మోడ్‌లో పెట్టాను కాబట్టి యాప్ రాదు. చూపిస్తాను ఒక్క నిమిషం లైన్‌లో ఉండండి అట్లనే. చూడండి ఒక్క నిమిషం ఇప్పుడే ఆన్ చేశాను. ఫ్లైట్ మోడ్‌లో ఉంది కాబట్టి ఇంతసేపు మనకు నోటిఫికేషన్స్ ఏమి రాలేదు. కాల్స్ ఉన్నందుకు డిస్టర్బెన్స్ లేకుండా ఉంది. ఓకే. దెన్ నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. చాలా లెంతీ అయిపోయిందండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. అందరూ ప్రతి ఒక్కళ్ళు టీమ్ చేసుకోండి. ఎవర్ గ్రీన్ ఇన్‌కమ్, నాన్ స్టాప్ ఇన్‌కమ్, ఎవ్రీ డే పాసివ్ ఇన్‌కమ్‌ని ఎంజాయ్ చేయొచ్చండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థాంక్ యూ.